అందరికీ నమస్కారం. ముందుగా వనితా ప్రేక్షకులందరికీ దివాళీ పండుగ శుభాకాంక్షలు. సో దివాళీ సందర్భంగా మనము కాశ్మీర్కి వచ్చేసాము. కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనము శ్రీనగర్లోని డల్ లేక్ ప్లేస్లో ఉన్నాము. బోర్డ్లో ట్రావెల్ చేస్తున్నాము. ఇది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. అలాగే దీన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తుంటారు. సో మీరు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ డల్ లేక్లో టూరిస్టులు వచ్చి ప్రయాణం చేద్దాం అనుకుంటారో, ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటారో, చాలా పెద్దగా ఉంది డల్ లేక్. సో అందులో టూరిస్ట్ అలా ఈ బోట్లో కూర్చొని ట్రావెల్ కూడా చేస్తారు. అలాగే ఎవరైతే నైట్ స్టే చేయాలనుకుంటారో వాళ్ళు మన లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే హౌస్ బోట్స్ ఉన్నాయి. సో అక్కడ హౌస్ బోట్స్లో స్టే చేసే ఆప్షన్ ఉంది. అండ్ నిజంగానే ఇది ఒక ఇండియాలో స్విట్జర్లాండ్ అలాగే హెవెన్ ఆన్ ఎర్త్ అనే దానికి జస్టిఫికేషన్ అని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనము శ్రీనగర్ టౌన్కి వెళ్ళి ఇండియన్ ఆర్మీని కలుద్దాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని అయిన శ్రీనగర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తరచూ తీవ్రవాద సమస్యలతో భారత్ సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటుంది. అందుకు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానంతో ఈ సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. ఇక శ్రీనగర్లోని ఇండియన్ ఆర్మీ యొక్క ముఖ్య బేస్ క్యాంపును బదామీబాగ్ కంటోన్మెంట్గా పిలుస్తారు. తీవ్రవాద సానుభూతి పరులు మరియు వ్యతిరేక పరుల కేంద్రమైన లాల్ చౌక్ ఇది దగ్గరలో ఉంటుంది. ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు వీరు ప్రతినిత్యం అప్రమత్తంగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తారు. ప్రస్తుతం మనం శ్రీనగర్లోని లాల్ చౌక్ దగ్గరకు వచ్చేసాము. సో శ్రీనగర్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది లాల్ చౌక్. ఇక్కడ ఏ పాజిటివ్ ఇన్సిడెంట్ జరిగినా, ఏ నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినా ముందుగా అలజడి అయ్యేది మన లాల్ చౌక్లోనే అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనము ఆర్మీ క్యాంప్కి వెళ్ళిపోదాం. శ్రీనగర్ ప్రాంతం కాశ్మీర్లోని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా దీన్ని వ్యతిరేక పరులు మరియు తీవ్రవాద ముష్కర్ల నుంచి కాపాడుతూ వస్తుంది. ఈ సమస్యలను తగ్గుముఖం పట్టించి తిరిగి పర్యాటకులను సురక్షిత ప్రాంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది ఆర్మీ. దివాళీ సందర్భంగా ముందుగా మనము శివుని దర్శించుకుందాము. సో ప్రస్తుతం మనము పానీ మందిర్ దగ్గరకు వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి ముందుగా మనము శివుని దర్శించుకుందాం. ఈ బీబీ క్యాంట్లోని పురాతన ప్రత్యేక స్మారక కట్టడాల్లో శివుని దేవాలయం ప్రత్యేకం. దీనిని పానీ మందిర్గా కూడా పిలుస్తారు. ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించారని చరిత్రకారులు చెప్తారు. ఈ దేవాలయాన్ని భారత పురావస్తు శాఖ ముఖ్యమైన వారసత్వ కట్టడంగా గుర్తించింది. దీన్ని తరచూ భక్తులు మరియు పర్యాటకులు దర్శించుకుంటారు. ఈ పానీ మందిర్ చాలా ప్రసిద్ధమైంది, అలాగే ప్రాచీనమైనది కూడా. 3వ శతాబ్దంలో సామ్రాట్ అశోక దీన్ని కట్టించడం జరిగింది. బదామీబాగ్ ఆర్మీ కంటోన్మెంట్ ని బీబీ క్యాంట్ అని కూడా పిలుస్తారు. ఇది చరిత్ర ప్రకారం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సామ్రాట్ అశోకుడు స్థాపించిన పురందిస్తాన్ అనే అప్పటి రాజధాని ప్రాంతంలో నెలకొంది. 1923లో ఆనాటి మహారాజు హరిసింగ్ ఈ బీబీ క్యాంట్ నిర్మాణం కోసం తన ఖజానా నుండి 4 లక్షల రూపాయలు దీన్ని కేటాయించారు. 1926 అక్టోబర్లో దీన్ని రాజా హరిసింగ్ ప్రారంభించారు.
ముందుగా ఈ ఆర్మీ బేస్ను అప్పటి 5వ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ దీనిలోనికి తరలించబడింది. ఆ తర్వాత అప్పటి మిగతా పూర్తి సైనిక దళాల కోసం ఇక్కడే కావలసిన నిర్మాణాలను 1933లో పూర్తి చేశారు. ప్రస్తుతం మనము బీబీ క్యాంట్లోని చినార్ మెమోరియల్ దగ్గర ఉన్నాము. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల పేర్లు అలాగే వాళ్ళు ఏ ఇయర్లో చనిపోయారో అది ఇక్కడ రాసిపెట్టి ఉన్నాయి. సో వెళ్ళి చూసేద్దాం. బీబీ క్యాంట్ అప్పట్లో దేశంలోనే ఉత్తమ ఆర్మీ క్యాంపుగా పిలువబడేది. 1972లో ఆర్మీలోని 15 కార్ప్స్ దళాల ప్రధాన కార్యాలయం ఇక్కడికి మార్చబడింది. స్వాతంత్రానంతరం భారత ఆర్మీ 4 యుద్ధాలు ఎదుర్కొనగా అందులో కీలక పాత్ర పోషించారు ఇక్కడి సైనిక దళాలు. కాశ్మీర్లోని తీవ్రవాద సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని వాటన్నిటినీ తగ్గించడంలో చాలా ముఖ్య పాత్ర పోషించింది ఈ బీబీ క్యాంట్ ఆర్మీ బేస్. కాశ్మీర్లోని కౌంటర్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కు కేంద్ర బిందువు ఈ శ్రీనగర్ బీబీ క్యాంట్ ఆర్మీ బేస్. ఇందులోని ప్రత్యేక దళాలు శ్రీనగర్ నగరాన్ని తరచూ గస్తీ కాస్తూ దేశ రక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నాయి. సో ప్రస్తుతం మనము ఇక్కడ శ్రద్ధాంజలి స్థల్ అని ఉంది. మీరు చూస్తున్నట్టయితే శ్రద్ధాంజలి స్థల్ అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తూ ఆ స్థలాన్ని కేటాయించింది అన్నట్టు అర్థము. సో ఇక్కడ మనం వెనుక చూస్తున్నట్టయితే ఆపరేషన్లో ఎవరైనా సైనికుడు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే ఇక్కడ గౌరవ వందనంతో వారికి శ్రద్ధాంజలిని అర్పిస్తారు. ధరోహర్లో ఉన్నాము. ఇక్కడ పురాతన కాలం నాటి మూర్తులను తవ్వి తీశారు, అలాగే వాటిని ప్రదర్శిస్తున్నారు. సో అవేంటో చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం మనము శ్రీనగర్లోని ఆర్మీ బేస్ మెయిన్ హాస్పిటల్కి వచ్చేసాము. సో వెనక చూస్తున్నట్టయితే 92 బేస్ హాస్పిటల్. ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో వెళ్ళి చూసేద్దాం. ప్రస్తుతం మనతో పాటు 92 బేస్ హాస్పిటల్లో ఉన్నాము అండ్ డాక్టర్ राउत మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము. बताइए कि आप यहाँ पे किस तरह के पेशेंट से डील करते हैं? देखिए, this is actually a trauma hospital. So we have patients coming from all the border areas who are serving in the Indian Army, and also patients from other uniformed personnel like the CRPF, the ITBPA, the JNK police. They all come here when they have some casualties because of enemy actions or terrorist actions. They all come here and we treat them here. Like this patient, he is a case of bullet injury here.
We have a bullet injury patient. Bullet injury. Yeah, he was an enemy action. He went for an operations. So he was shot by a terrorist, and he had a chest injury, bullet injury in the chest. He has now recovered. We have treated him here, and he's recovering well. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే ఈయన ఒక ఆపరేషన్కి వెళ్ళారంట అండ్ ఆయనకి చెస్ట్లో బుల్లెట్ తాకడం జరిగింది అండ్ దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా అయిపోయింది అండ్ రికవర్ కూడా అయిపోయారంట. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రావు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. Thank you. हाय मैम. हेलो. तो अभी जो बॉर्डर पे फ्रंट लाइन पे जो घायल होते हैं आर्मी में, तो जब वो आपके पास आते हैं तो बहुत मेरे ख्याल से डिप्रेशन में या एंग्जाइटी होते हैं, तो उन्हें आप कैसे डील करते हो? शुरुआत में जब हम पेशेंट रिसीव करते हैं ट्रॉमा में, उस समय तो उन्हें खुद नहीं पता होता कि वो बचने वाले हैं कि नहीं. तो एक बार जब चीज़ें स्थिति कंट्रोल में हो जाती है, फिर हमारे पास धीरे धीरे आईसीयू से सर्जिकल में शिफ्ट होते हैं और उस समय हमें धीरे धीरे से उन्हें इस चीज़ पे लेके आना पड़ता है कि वो ठीक है, सेफ़ है, जान बच गई है. और इसके अलावा भी अगर एक बार घायल आता है तो उस समय उसको ये भी रहता है कि पीछे मेरे परिवार हैं, वहाँ पे मैसेज गया है कि नहीं गया. ऑल दिस थिंग्स वी हैव टू डू अ लॉट ऑफ वर्क on this to give them emotional as well as that psychological support. So that is how we are trying. Yeah, thank you so much. వెల్ థ్యాంక్ యూ సో మచ్, आपसे बात कर अच्छा लगा. సో చూసారు కదా, ఎవరైతే ఇంజూర్ అయ్యి వస్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాకా ఆ మ్యాటర్ రీచ్ అవుతుందా లేదా అనుకుని సగం స్ట్రెస్లో ఉంటారు. సో అక్కడి నుంచి వీళ్ళు మొత్తము వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకొని వాళ్ళు క్యూర్ అయ్యేదాకా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారంట. ప్రస్తుతం మనము మిలిటరీ క్యాంప్లోకి వచ్చేసాము. సో వీళ్ళు కొన్ని ప్రదేశాలు అలాగే కొన్ని విన్యాసాలు చేసి చూపిస్తానంటున్నారు. సో వెళ్ళి చూసేద్దాం. ప్రస్తుతం మనము 20RR కాంబాట్ టీమ్ తోటి ఉన్నాము. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వారు ఎంత క్విక్గా రెస్పాన్స్ అవుతారో చూసేద్దాం. क्यूआरटी टीम लो सोल्जर मनतो पाటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము. హాయ్. हेलो. आपका नाम? मेरा परमजीत सिंह. परमजीत सिंह जी, आप
क्विक रिएक्शन टीम के मेंबर हो? हाँ जी। ओके, तो यहाँ का डेली रूटीन कैसा होता है? हमारा डेली रूटीन तो सबसे पहले हमारा प्राइमरी टास्क यही है कि कोई भी हादसा होता है, हमारा काम है जल्दी से जल्दी उस जगह पहुंचना और उसको घेराबंदी करना और जो दुश्मन अंदर है उसको मारना और उसको बर्बाद करना। ओके, और आप ये टीम में कब से हो? मेरा अभी इसमें 13 महीने रनिंग हो गए हैं, अभी कंप्लीट हो गए मेरे पूरे। ओके, तो कभी आपको डर लगा है क्योंकि आप लोग पता नहीं आप कहाँ जा रहे हो, कैसे जा रहे हो, वहाँ पे सिचुएशन कैसी होगी? डर तो लगता है लेकिन डर के आगे ही जीत है। बाकी जो कंडीजेंसी या कोई भी सिचुएशन हमें मिलती है उसके हमें ट्रेनिंग करते हैं, हम उसके लिए प्रिपेयर हो जाते हैं पहले ही, तो उसी हिसाब से हम पहले से ट्रेनिंग शुदा हैं और जो नए लड़के आते हैं तो उसी हिसाब से हम उनको भी ट्रेन करते हैं, तो डर का तो कोई मतलब नहीं है। यस, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా క్విక్ రియాక్షన్ టీమ్ సోల్జర్తో మాట్లాడాము, ఇప్పుడు ఆఫీసర్తో మాట్లాడేద్దాం. ఓకే, సో ప్రస్తుతం మనతో పాటు కాంబాట్ యూనిట్కి సంబంధించిన మేజర్ అభిషేక్ సాహో గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. హాయ్ సార్. हाय. ये बताइए कि श्रीनगर बहुत ही सेंसिटिव एरिया है, तो यहाँ पे आप ट्रेनिंग कैसे डिफरेंट कैसे देते हो? श्रीनगर जो है इसका डायनामिक्स इज़ वेरी डिफरेंट. तो अपार्ट फ्रॉम कंडक्ट ऑफ ऑप्स एंड उसका ट्रेनिंग के अलावा हम बंदों को ये भी ट्रेनिंग दिलाते हैं कि सिविल वाला सिचुएशन कैसे हैंडल करना. यहाँ पे वेरियस आई सिचुएशन डेवलप होते हैं जिसके लिए हमारे बंदे ट्रेंड रहते हैं कि उसको कैसे डील करना, मेंटेनिंग द इमेज ऑफ द इंडियन आर्मी. ओके, सो हाउ डिफ़िकल्ट इज दिस? क्या आपको कुछ डिफ़िकल्टी लगती है इनको ट्रेन करने में या कुछ स्ट्रेस होता है? टाइम कंस्टेंट रहता है हमारे पास, क्योंकि हमें एक तो ऑपरेशन कंडक्ट के लिए भी फ्रिक्वेंटली बाहर जाना पड़ता है. फिर उसके दौरान हमें टाइम निकाल के इसके लिए प्रिपेयर करना पड़ता है. खास करके हम जनरली ब्रीफिंग एंड डीब्रीफिंग रखते हैं. कहीं भी बाहर जाए बंदे तो ब्रीफिंग एंड डीब्रीफिंग रखते हैं. एक सिविल एंड आर्मी का इंटरेक्शन रखते हैं, जिससे जो ऑलरेडी एक इमेज स्प्रेड है आर्मी का, जो कि एंटी इंडिया एलिमेंट्स या नेक्सस ने स्प्रेड कर रखा है, उसको वॉश अवे करने का ट्राई करते हैं. एंड वी ऑल्सो कंडक्ट विजिट्स ऑफ वेरियस स्कूल स्टूडेंट्स, ताकि उनको भी इंडियन आर्मी का एक अच्छा इमेज मिले एंड वो समझे कि आर्मी एक्चुअली उनके मदद के लिए है, ना कि उनके अगेंस्ट है. ओके, सो सर ये कहें कि अभी जो यूथ है उनके लिए अगर मैं पूछूं कि कोई आप मैसेज देना चाहें तो क्या कहेंगे? यूथ को बस यही मैसेज देना चाहेंगे कि आप लोग आर्मी को समझें, जानें, और जो भी र्यूमर एंड गलत चीज़ सोशल मीडिया या फिर नेक्सस स्प्रेड कर रहे हैं उसके बहकाव में मत आएँ एंड सही रास्ता अपने लिए चुनें. एंड अभी तो आर्मी ओपन है, आप आके आर्मी के साथ इंटरेक्ट कर सकते हैं और कोई भी आपकी गलत फैमिली है उसको क्लियर कर सकते हैं. सही रास्ता चुनें और देश के लिए काम करें. వెల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇప్పుడు మనము నెక్స్ట్ ఫైరింగ్ రేంజ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఓకే, సో ప్రస్తుతం మనము శ్రీనగర్ నుంచి పుల్వామా 9RR ఫైరింగ్ రేంజ్కి వెళ్తున్నాము. ఓకే, సో ప్రస్తుతం మనము పుల్వామా డిస్ట్రిక్ట్కి వచ్చేసాము. సో పుల్వామా అనగానే మనకు గుర్తొచ్చేది 14 ఫిబ్రవరి 2019లో జరిగిన పుల్వామా అటాక్. సో చాలా సెన్సిటివ్ ఏరియా ఇది. అండ్ సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనము 9RR ఫైరింగ్ రేంజ్కి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనము 9RR క్యాంప్లోని ఫైరింగ్ రేంజ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో చూసేద్దాం.
ప్రస్తుతం మనతో పాటు ట్రైనింగ్ ఆఫీసర్ ఉన్నారు ఆశీష్ గారు. హాయ్ ఆశీష్. थैंक यू मैम. सर तो कहिए कि आप यहाँ पे किस तरह की ट्रेनिंग देते हैं और वो लाइव में जब जाते हैं तो वो कैसे काम आती है? ठीक है, मेरा नाम नायक आशीष, ट्रेनिंग एनशो 9RR. मेरा काम है जैसे अलग अलग जगह से, जैसे कोई पीस से आता है, कोई फील्ड से आता है, कोई हाई एल्टीट्यूड से जवान आता है जवान, वो क्या है वहाँ के माहौल में ढला होता है. तो यहाँ को उनको क्या है, जैसे हमारे पास आते हैं उनको क्या है यहाँ के माहौल में डालना है. ये क्या है CI/CT का इलाका है. ये जो हमारा इलाका है आसपास के इलाकों से थोड़ा क्या है अलग है. तो हमारा इलाका आसपास ये क्या है ऑपरेशनल इलाका है. यहाँ पे आए दिन क्या है ऑपरेशन होते रहते हैं. इसलिए हम क्या करते हैं प्रत्येक जवान को यहाँ पे ऑपरेशन ऑपरेट करने के लिए उनकी मानसिक और शारीरिक रूप से मजबूत बनाते हैं. इसके उन जवान के स्तर को अप करने के लिए हम यहाँ पे ऑपरेशनल एक्सरसाइज, फिजिकल इवेंट्स और क्या फायरिंग पर ज़्यादा जोर देते हैं. मेन है प्रत्येक जवान की फायरिंग. हम महीने में एक जवान की 3 से 4 बार फायरिंग प्रैक्टिस कराते हैं, जिससे हम यहाँ पर आर के मुताबिक, जैसे भी आपने देखा फायर एंड मूव के साथ में अलग अलग हथियार के साथ में AK, इंसास, LMG, स्नाइपर और अलग अलग पोजीशन से, जैसे अभी आपने देखा नीलिंग, सिटिंग और स्टैंडिंग पोजीशन से क्या है हम उनको फायर कराते हैं. अलग अलग इन्वायरमेंट में फायर कराते हैं, क्योंकि यहाँ पे ऑपरेशन कभी दिन में, कभी रात में, बारिश के टाइम, बर्फ़ के टाइम ऑपरेशन होते हैं. तो उनको क्या है हम अलग अलग इन्वायरमेंट में भी ऑपरेशन फायर कराते हैं. मेन जोर यहाँ पर जवान का फायरिंग पे दिया जाता है, जो जिससे जवान का क्या है विश्वास बढ़ता है अपने ऊपर, अपने हथियार के ऊपर और अपने बड्डी के ऊपर, जिससे वो आने वाले ऑपरेशन में एक गोली और एक दुश्मन का मुद्दा हासिल कर सके. नंबर एक राइफल ठीक, 2 ठीक, नंबर 4 राइफल ठीक, चलो मुजाहिद ठीक है प्रेस, चलिए सेफ. ప్రస్తుతం మనతో పాటు కెప్టెన్ ఆయుష్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆయన కండక్ట్ చేసిన ఒక ఆపరేషన్ గురించి మనతో షేర్ చేసుకుంటున్నారు. హాయ్ ఆయుష్. हाय. सो आयुष, आप बहुत सारे ऑपरेशंस में गए होंगे, तो उसमें से कोई एक ऑपरेशन के बारे में आप बता सकते हैं जिसमें आगे से आपको गोली आ रही है और आपने उसको कैसे टैकल किया? बिल्कुल. सबसे पहले इस टाइम पे क्या करना है, हमको आइसोलेट करना होता है. सबसे पहले सिचुएशन देखनी है कि टेररिस्ट फायर कहाँ से कर रहा है. हमें आइसोलेट करना पड़ता है सबसे पहले, सो दैट कोई सिविलियन कैजुअलिटी ना हो जाए. आफ्टर आइसोलेटिंग, जब हम एक बार हम उस इलाके को पूरा का पूरा पकड़ लेते हैं, आइसोलेट सिविलियंस को पूरा निकाल लेते हैं, देन वी न्यूट्रलाइज देम. वी हैव गॉट फोर्स मल्टीप्लायर्स. जैसे हमारे पास में MGL हो गया, हम अलग अलग पोजीशन से फायर करके घर पे फायर करते हैं या मिलिटेंट्स पे फायर करके उनको न्यूट्रलाइज करने की कोशिश करते हैं. मोस्ट ऑफ द टाइम प्रॉब्लम सबसे ज़्यादा ये आती है हमें सिविलियंस और टेररिस्ट को आइडेंटिफाई करने में, बिकॉज यहाँ हिंटरलैंड में जिस टाइम पे हम ऑपरेट करते हैं हमको ये नहीं पता कि कौन सिविलियन है एंड कौन टेररिस्ट है. किसी के पास भी हथियार है, लेकिन वो हथियार अगर कंसील कर रखा है तो हमें नहीं पता चलेगा कि कौन टेररिस्ट है, कौन सिविलियन है. तो सबसे पहले हमें आइडेंटिफाई करना सबसे इंपॉर्टेंट है कि सिविलियन कौन है, टेररिस्ट. जब हमें पता चल गया कि टेररिस्ट यहाँ बैठे हुए हैं, तो उस एरिया को सबसे पहले सिक्योर करना पड़ता है. वहाँ से सिविलियन सारे हटाएंगे एंड उसके बाद में हम अपनी आगे की कार्रवाई चालू करते हैं, जिसमें अलग अलग तरीके से हम वहाँ पे फायर डाल के उनको न्यूट्रलाइज करते हैं. वेल, थैंक यू सो मच आयुष. थैंक यू. रेडी. दाहिने से निकालना, राइट साइड से.
2 राउंड 5 ठीक है प्रेस चेक नंबर रिपोर्ट नंबर 1 राइफल टेक चलो चेक कर ठीक है प्रेस चल యువర్ సేఫ్ సో మనతో పాటు ఇప్పుడు క్యాట్ కమాండర్ మొహమ్మద్ యూసుఫ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. गुड इवनिंग. गुड इवनिंग मैम. ओके, तो आप यहाँ पे इंटेंस जब सिचुएशन होती है तो आप कैसे हैंडल करते हो, कैसे टैकल करते हो? मैम मुझे यहाँ पर तकरीबन 15 महीने से 9RR के अंदर हो गए. मैंने यहाँ पर तकरीबन 7 से 8 लाइव ऑपरेशन देखे, जिसके अंदर इस ये इलाके के अंदर हर जवान 24 घंटे शारीरिक और मानसिक तौर से ऑपरेशन के लिए तैयार रहता है, चाहे कैसी भी सिचुएशन हो, चाहे ख़राब मौसम हो, चाहे कैसी भी सिचुएशन हो. तो इसके लिए हमारी क्या है कि समय समय पर फिजिकल ट्रेनिंग, वेपन ट्रेनिंग, वेपन हैंडलिंग और फायरिंग वगैरह टाइम टू टाइम होती रहती है. इस ये इलाके के अंदर टेररिस्ट को पहचानना बहुत ही मुश्किल है, क्योंकि टेररिस्ट सिविल जनता के अंदर होता है, तो उसको सिविल आवाम के अंदर टेररिस्ट को पहचानना बहुत ही मुश्किल है. हमारी फर्स्ट प्रायोरिटी ये होती है कि किसी भी सिविलियन की कोई किसी भी सिविलियन का कोई नुकसान नहीं होना चाहिए, और हम टेररिस्ट को पहचान कर उनको न्यूट्रलाइज करते हैं. ओके, तो और एक बात, आपने जो ये ड्रेस पहन रखी है, ये जो पोशाक पहन रखी है, उसके बारे में बताइए. आपने ये क्या क्या पहन रखा है? जी मैम, मैंने ये VPJ है, बुलेट प्रूफ जैकेट है ये बुलेट प्रूफ जैकेट है जी. ओके, ये वेपन राइफल है मैम. राइफल जी मैम. राइफल का नाम कुछ है? ये है AK-47. AK-47 जी ओके. मैम. और ये जो आपने पहना है ये ट्राउजर है मैम. नहीं, ये हाथ को ये हैंड ग्लव्स है. हैंड ग्लव्स. जी मैम. ओके, और ये जो आपको लगा हुआ है ये क्या है? ये मोटरोला सेट है कम्युनिकेशन के लिए. ओके, कम्युनिकेशन के. जी मैम. ओके, थैंक यू सो मच यूसुफ. वेलकम मैम. रेडी सामने टारगेट अपने टाइम में 4 राउंड फायर 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 ये फायर चलिए सेफ पोजीशन चेंज ये चलिए कोशिश करो फायर करो सामने टारगेट अपने टाइम में 1 राउंड फायर चलिए सेफ पोजीशन चेंज ये करो पीछे चलिए पोजीशन फायर में करो सामने टारगेट अपने टाइम में 1 राउंड फायर टिकर प्रेस करो सारे टिकर खाली कर टिकर प्रेस चेक नंबर रिपोर्ट नंबर 1 पे डेट डोंट रेंज नंबर 4 पे डेट चारों जाएगा टिकर प्रेस चलिए सेफ अप. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఫైరింగ్ ప్రాక్టీస్ చూసాము. సో కొంచెం దాని గురించి డీటెయిల్గా ఇంకా తెలుసుకుందాము. హాయ్, आपका नाम? मोहित तालियान. मोहित तालियान. मोहित तालियान, क्या आप ये बुलेट के बारे में थोड़ा बोलेंगे हमें? जी, ये बुलेट पाउडर है जो बुलेट के अंदर होता है. ये बुलेट जो 7.62 mm का बुलेट है, और ये इसका जिसमें बारूद रहता है, पाउडर रहता है, ఓకే. ये वो है. సో ఇది వచ్చేసి ఇందులో ఏదైతే ఎక్స్ప్లోజివ్ మనకు కనిపిస్తుందో పౌడరు, అది దీంట్లో ఉంటుందంట, ఇందులో ఉంటుందంట. అండ్ ఇది అనేది దాని కార్నర్. సో ये कॉपर का है जी, कॉपर. సో ఇది వచ్చేసి కాపర్ అనమాట. तो अभी आपने बोला कि ये 7 कितने mm है? 2 mm. 62 mm. ओके, तो ये कौन से गन में यूज़ होता है? ये AK-47 का बुलेट है. ఓకే, ఈ బుల్లెట్ చూసినట్టయితే మనకు AK-47లో యూజ్ చేసే బుల్లెట్ ఏదైతే ఉందో అదనమాట.
స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి నేర్పించబోయేది ఏంటంటే ఎవరైతే అవతల వాళ్ళు ఉంటారో వాళ్ళు చనిపోకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం గాయాలతోటే బయటికి వచ్చేటట్టు, ఆ తీవ్రవాదులు చనిపోకుండా గాయాలతోటే బయటికి వచ్చేటట్టు ట్రైన్ చేస్తారు. సో అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక్కొక్క రౌండ్కి వాళ్ళు మెల్లిమెల్లిగా ముందుకు సాగుతూ వాళ్ళు షూట్ చేసుకోవడం జరిగింది. సో అది ట్రైనింగ్లో ఒక గొప్పతనం. సో ఇప్పుడు మనతో పాటు టీమ్ కమాंडर రాహుల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. హాయ్ రాहुल. हाय मैम. सो राहुल, आप बताइए यहाँ पे आपकी पोस्टिंग पहली बार हुई है, तो आप यहाँ के माहौल में कैसे अपने आप को ढाल रहे हो? ये मेरी यहाँ पर पहली पोस्टिंग है कश्मीर वैली के अंदर. जब मैं इधर आया और मेरे जो सीनियर लोग हैं उन्होंने मुझे बताया यहाँ के टेरेन के बारे में, यहाँ के टेररिज्म के बारे में, तो लगा कि मुझे जो आगे का जो सफ़र है वो काफ़ी चुनौतीपूर्ण रहने वाला है. उसके बाद हमारी यहाँ पर ट्रेनिंग शुरू हुई. यहाँ पर फिज़िकल और वेपन ट्रेनिंग के अलावा सबसे बड़ी चुनौती थी जो न्यू जनरेशन इक्विपमेंट है उनके बारे में जानकारी हासिल करना. जैसे कोडकॉप्टर एक ऐसी चीज़ है जिससे हम टेररिस्ट पर लगातार बिना किसी फिजिकल एक्टिविटी के लगातार निगरानी रख सकते हैं, चाहे वो गांव में हो या किसी जंगल एरिया में हो. हम उसे आसानी से ट्रैप कर सकते हैं और उसकी हर एक मूवमेंट पर नज़र रख सकते हैं. उसके अलावा टैक्टिकल शील्ड का इस्तेमाल रूम इंटरवेंशन करने के लिए, जिससे हम सिविलियन को बचाते हुए टेररिस्ट के नज़दीक से नज़दीक जाकर उसे आसानी से न्यूट्रलाइज कर सकें. इसके अलावा हमारे पास बख्तरबंद गाड़ियाँ, जिससे हम टेररिस्ट के नज़दीक से नज़दीक पहुंचकर सिविलियन को बचाते हुए टेररिस्ट के नज़दीक से नज़दीक पहुंचकर उसे न्यूट्रलाइज कर सकते हैं. इसमें हमें बहुत ही सहायता प्रदान करती हैं. यहाँ पर जो ट्रेनिंग लेने के बाद ठीक है, तो मेरा हौसला इस स्तर पर पहुँचा है कि दुनिया की किसी फैक्ट्री में इंडियन आर्मी के सोल्जर के लिए कोई गोली नहीं बनी. अगर वो बनी है तो इस देश के दुश्मनों के लिए. वाओ, వెరీ 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 వెల్ సెడ్. ఐ యామ్ సో మచ్ ఇంప్రెస్డ్. ఆయన చెప్పింది ఏంటంటే, సో ఇప్పటి వరకు మన ఇండియన్ ఆర్మీ జవాన్ కోసం ఒక్క బుల్లెట్ కూడా తయారు అవ్వలేదు అని చెప్తున్నారు. ఏ ఒక బుల్లెట్ ఉన్నా అదంతా మన శత్రువుకే అని నిక్కచ్చిగా చెప్పారు మన రాహుల్. దాట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్. ఓకే వ్యూవర్స్, సో ప్రస్తుతం మనము 9RR ఆర్మీ బేస్ ఇండియన్ సోల్జర్స్ తోటి దివాళీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్. वी हैप्पी दिवाली.